రైతులందరికీ నమస్కారం. అగ్రిమెంటర్ రైతు సలహాదారుడి యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు రోగర్ ఇన్సెక్టిసైడ్ పురుగుల మందు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ పురుగు మందులో ఏ కెమికల్ కంటెంట్ ఉంటుంది, మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తుంది, ఏ పురుగులను చంపుతుంది, ఏ పంటలపై ఈ మందును మనం వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రిమెంటర్ యూట్యూబ్ ఛానల్. పంటలో వచ్చే రోగాలు, తెగుళ్ళు మరియు పురుగు మందులు అలానే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రోగర్ అనే ఈ పురుగుల మందు ఎంతో ఫేమస్. చాలా రైతులకు చదువు వచ్చినా రాకున్నా రోగర్ అనే ఈ పురుగుల మందు ఎక్కువ శాతం రైతులకు తెలిసి ఉంటుంది. ఎంత ఫేమస్ అంటే రోగర్ను ముందుగా టాటా కంపెనీ సేల్ చేసేది. కేవలం రోగర్ అనే పేరునే కెమినోవా కంపెనీ కొన్ని ఏళ్ల క్రితం 200 కోట్లకు టాటా నుండి కొనుక్కుంది. ఇప్పుడు కెమినోవా ఎఫ్ఎంసి కంపెనీ రోగర్ ఇన్సెక్టిసైడ్ను అమ్ముతుంది. ఇందులో ఏ కెమికల్ కంటెంట్ ఉంటుందో చూసినట్టయితే డైమిథేట్ 30% ఈసీ. ఈ డైమిథేట్ 30% ఈసీని మార్కెట్లో చాలా కంపెనీలు అమ్ముతున్నాయి. అవేంటో ఒకసారి చూసినట్టయితే ఎఫ్ఎంసి రోగర్, టాటా కంపెనీ వారి టఫ్గర్, గాయత్రి పెస్టిసైడ్స్ వారి జీపీ రోగర్, హిందుస్థాన్ అగ్రో వారిది జీగర్ పేర్లతో మార్కెట్లో ఈ డైమిథేట్ 30% ఈసీని మార్కెట్లో పెస్టిసైడ్గా అమ్ముతున్నారు. దీని మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూసినట్టయితే రోగర్ ఒక ఇన్సెక్టిసైడ్, పురుగులను చంపుతుంది. అలానే ఇది అరాకిసైడ్ అంటే రెడ్ మైట్స్ని కూడా చంపుతుంది. రోగర్ ఆర్గానో ఫాస్ఫేట్ గ్రూప్కు చెందిన ఇన్సెక్టిసైడ్. ఇది పురుగుల సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి వెళ్ళి పారాలసిస్ అంటే పక్షవాతం వచ్చేలా చేసి పురుగులను చంపుతుంది. అలానే స్టమక్ మోడ్ ఆఫ్ యాక్షన్ కూడా చూపిస్తుంది. పురుగుల స్టమక్లోకి వెళ్ళి ఇన్సెక్ట్లను చంపుతుంది. రోగర్ సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది. రోగర్ డైమిథేట్ ఏ పంటలపై పనిచేస్తుందో చూసినట్టయితే మక్క, సోయాబీన్, వంగ, టమాటో, ఆనియన్, క్యాబేజ్, కాలీఫ్లవర్, చిల్లీ మరియు సాఫ్లవర్ మరియు కూరగాయల పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. ఏ పురుగులను చంపుతుందో ఒకసారి చూసినట్టయితే ఆఫిడ్స్, పేనుబంక, థ్రిప్స్, రెడ్ మైట్స్, వైట్ ఫ్లై, తెల్లదోమ, స్టెమ్ బోరర్, మిల్లీబగ్స్, షూట్ బోరర్, జసీడ్స్, ఫ్రూట్ ఫ్లై మరియు ముఖ్యంగా సకింగ్ పెస్ట్ అంటే అన్ని రకాల రసం పీల్చు పురుగులపై సమర్థవంతంగా ఇది పనిచేస్తుంది. ఈ మందును ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలో చూసినట్టయితే 1 నుంచి 2 ml 1 లీటర్కు సరిపోతుంది. మరియు 1 ఎకరానికి వచ్చేసి 400 ml మనం స్ప్రే చేసుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి 1 లీటర్ బాటిల్ 400 వరకు ఉంటుంది. ఇదండి ఈ వీడియో. మీ పంటలో ఈ వీడియోలో చూపించిన పురుగులు పెస్ట్ ఏదైనా ఉంటే ఈ డైమిథేట్ 30% రోగర్ని లేదా ఇతర ప్రోడక్ట్లను వాడండి. ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తుంది.